Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Taras Academy. Today we are going to discuss about the GS3. So ఈ రోజు షెడ్యూల్ ప్రకారం మన యొక్క టాపిక్ ఏంటమ్మా, దట్ ఈస్ ద GS3 టాపిక్. ప్రతి బుధవారం మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో ఉన్నటువంటి GS3 టాపిక్ని మనం కవర్ చేయబోతున్నాము. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఆఫ్ అభ్యాసన, లెట్ us know about the brief understanding about this program. ఓకే, సో ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్దాం. So this Abhyasana program is a daily means answer writing series for the UPSC aspirants. సో ఎవరైతే యూపీఎస్సీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ మీరు యూస్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ వాజ్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ద తారాయస్ అకాడమీ. తారాయస్ అకాడమీ వాళ్ళు మీకోసం ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని అయితే తీసుకొచ్చారు. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని అయితే యూస్ చేసుకోండి. ఓకే, సో ఇట్ విల్ ఇమ్మెన్స్లీ బెనిఫిట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో అదేవిధంగా యొక్క అభ్యాసన షెడ్యూల్ కూడా మనం చూద్దాం. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ఉంటుందమ్మా. సో మండే నుంచి సాటర్డే వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ సండే దిర్ విల్ బీ కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ ఉండదు. ఓకే, దట్ విల్ బీ ద హాలిడే అనమాట. సో వీక్లీ మనకి 6 days ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ సండే దిర్ విల్ బీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ఈ విధంగా 6 రోజుల ప్రోగ్రామ్ అనేది మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో ఉండబోతుంది. అండ్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, ప్రతి ఒక్క టాపిక్స్ని కూడా మనం కవర్ చేస్తాం. ఎస్పెషల్లీ యూపీఎస్సీ మెయిన్స్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా మనం కవర్ చేస్తూ ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది మనకు ఉండబోతుంది. సో ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ మార్నింగ్ 9 AM కల్లా మనం క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా ఆన్సర్ డిస్కషన్స్ కూడా మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతాయి. ఓకే, సో మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బి ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఆన్సర్స్ ఆన్ దట్ పర్టికులర్ సెషన్. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు కూడా మార్నింగ్ 9 AMకి క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయి. అదేవిధంగా ఈవినింగ్ 5 PM కల్లా క్లాస్ డిస్కషన్స్, ఓకే, ఆన్సర్ డిస్కషన్స్ అనేవి మీకు అప్డేట్ చేస్తాం. ఓకేనా, రైట్. సో నౌ లెట్ us సీ ద షెడ్యూల్ ఆఫ్ ద అభ్యాసన. సో ప్రోగ్రామ్ అనేది మనం చెప్పుకున్నాం కదా, మండే స్టార్ట్ అవుతుంది. సో మండే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద GS1. సో GS1 టాపిక్తో మనం స్టార్ట్ చేస్తాము. ఒకసారి సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు కవర్ ద ఇండియన్ హిస్టరీ. సో ఫస్ట్ టాపిక్ మనకి ఏంటమ్మా, దట్ ఈస్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఏన్షియంట్ హిస్టరీ, సెకండ్ వన్ ఈస్ ద మిడివల్ హిస్టరీ, అండ్ మూడోది వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ. సో ఈ 3 టాపిక్స్ని మనం ఇండియన్ హిస్టరీ అనేటువంటి హెడ్డింగ్లో కవర్ చేస్తాము. అండ్ సెకండ్ వన్ ఈస్ ద world history. So world history also we are going to cover on the Monday. Third subject is the art and culture. So art and culture మనం డీల్ చేద్దాం. Fourth topic will be Indian society. Fifth topic is the post independence consolidation, and sixth topic is ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ని కూడా మనం ఈ యొక్క మండే అంటే సోమవారం మనం GS1 పోర్షన్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేస్తాము. ఓకేనా. అండ్ సెకండ్లీ ఆన్ ద ట్యూస్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే, సో ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS2 పోర్షన్స్. GS2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ ద ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీని మనం కవర్ చేద్దాం. Second topic is the governance. Third one is the social justice. And fourth topic will be the international relations. ఓకే, ఈ 4 టాపిక్స్ని మనం మంగళవారం GS2 పోర్షన్స్లో మనం కవర్ చేద్దాం. ఓకే. అండ్ థర్డ్లీ ఆన్ ద వెన్స్డే. సో వెన్స్డే అంటే బుధవారం మనం తీసుకున్నట్టయితే అభ్యాసనలో వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS3. సో GS3 అంతా కూడా మనం కవర్ చేద్దాం. సో GS3లో మనకి 6 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇండియన్ ఎకానమీ. సెకండ్ వన్ ఈజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ఫోర్త్ టాపిక్ ఈజ్ ద అగ్రికల్చర్. Fifth topic is the disaster management, and sixth topic will be the internal security.
ఈ 6 టాపిక్స్ని మనం వెన్స్డే అంటే బుధవారం GS3లో మనం కవర్ చేద్దాం. ఓకేనా? అండ్ ఇన్ ద సేమ్ వే సో మనకి గురువారం అంటే థర్స్డే ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS4 టాపిక్. ఎస్పెషలీ మనకి మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ప్రిపేర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా GS4 అనేది కొంత డిఫికల్ట్గా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఎస్పెషలీ ఎథిక్స్ విల్ బీ ఏ నైట్ మేర్ సబ్జెక్ట్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, కానీ ఇన్ రియాలిటీ ఎథిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సింపుల్ సబ్జెక్ట్ అండ్ వీ నీడ్ లెస్ టైమ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆల్సో. ఖచ్చితంగా మనం 15 to 20 డేస్లో మొత్తం ఎథిక్స్ని మనం వీ కెన్ ఏబుల్ టు లెర్న్ అనమాట. అర్థమైందా? సో అట్లాంటి ఎథిక్స్ని మనం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ఇప్పుడు కవర్ చేస్తున్నామా? వీఆర్ కవరింగ్ ఆన్ ద థర్స్డే, గురువారం మనం కవర్ చేస్తున్నాం. అండ్ ఇన్ దిస్ వీఆర్ టేకింగ్ ద స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ మీద ప్రత్యేకమైన సెషన్ ఈరోజు మనం కండక్ట్ చేస్తాము. ఓకే, అండ్ వీఆర్ కవరింగ్ ఆల్ ద టాపిక్స్ లైక్ ఎథిక్స్ కానివ్వండి, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. ఓకే, సో ఈ 3 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కవర్ చేస్తూ వీఆర్ డీలింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్ ఆన్ థర్స్డే. ఓకే, సో అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం ఈ యొక్క ప్రత్యేకమైన సెషన్ అయితే మీకు తీసుకోవడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ద ఎథిక్స్ సెషన్ ఆన్ థర్స్డే. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా థర్స్డే సెషన్ అయితే ఖచ్చితంగా మిస్ కావద్దు, బికాస్ ఇట్స్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. ఓకేనా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే, దట్ ఈస్ ద ఫ్రైడే. సో ఫ్రైడే అంటే ఎప్పుడమ్మా? మనకి శుక్రవారం వీఆర్ కవరింగ్ ద జనరల్ ఎస్ఐ. ఎస్పెషలీ GS4 కానివ్వండి, జనరల్ ఎస్ఐ మీద కానివ్వండి తక్కువ ఎంఫసిస్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ యూపీఎస్సీ అభ్యర్థులు ఎక్కువగా మనకి GS1 మీద, 2 మీద, 3 మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ గివింగ్ మచ్ అటెన్షన్ అండ్ టైం ఫర్ ద GS4 కానివ్వండి, జనరల్ ఎస్ఐ మీద కానివ్వండి. ఈ రెండింటి మీద తక్కువ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ అన్ఫార్చునేట్ దట్ వీ షుడ్ నాట్ డూ. ఇట్లాంటివి కూడా మనం ఎప్పుడు చేయకూడదు. సో మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు వీఆర్ గివింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద GS4 అండ్ జనరల్ ఎస్ఐ. ఎస్పెషలీ ఈ యొక్క వెయిటేజ్ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 500 మార్కులు మన చేతిలో ఉంటాయమ్మా. సో ఎవ్రీ కాంటెక్స్ట్ మనం ఎస్పెషలీ మన యొక్క కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి మీద కూడా మనం తీసుకొని సో వీఆర్ ఫ్రేమింగ్ ద క్వశ్చన్స్ అండ్ వీఆర్ మేకింగ్ ద బెస్ట్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద కాంటెంపరీ ఇష్యూస్. ఓకే, దాని మీద మనం జనరల్ ఎస్సెస్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ద ఇంపార్టెంట్ ఎస్సెస్, ఎస్పెషలీ ఫిలసాఫికల్ ఎస్సెస్ కానివ్వండి, ఎథికల్ పర్స్పెక్టివ్ ఎస్సెస్ కానివ్వండి, లేదా సబ్జెక్టివ్ ఎస్సెస్ కానివ్వండి, అన్నీ కూడా మనం కవర్ చేస్తూ ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉండబోతుందమ్మా. ఓకే, ఖచ్చితంగా మీరు 4 months వరకు ఈ యొక్క జనరల్ ఎస్ఐ మీద, ఎథిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇతర ఆస్పెక్ట్స్ మీద మీకు ఒక ఎడ్జ్ అనేది ఉంటుంది. ఒక కాంపిటేటివ్ ఎడ్జ్ అయితే మీరు ఏర్పరచుకోగలుగుతారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, ఖచ్చితంగా యూపీఎస్సీలో ఎక్కువ మార్కులు సాధించాలనుకుంటే సో వన్ హ్యాస్ టు గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటికి కలిపి దాదాపుగా 500 మార్కులు ఉన్నాయి. మీ యొక్క టార్గెట్ ఎట్లా ఉండాలి? సో 250 మార్క్స్ విల్ బి యువర్ టార్గెట్. అర్థమవుతుందా? సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అయినట్టయితే ఈ టార్గెట్ని సునాయాసంగా మీరు రీచ్ అవ్వగలరు. ఓకే, దట్ ఈస్ మై పర్సనల్ గ్యారంటీ ఆల్సో. ఓకేనా? అండ్ ఫైనల్లీ ఆన్ ద సాటర్డే, శనివారం ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద కరెంట్ అఫైర్స్. ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ మీద మనం ఈరోజు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ ద కాంటెంపరీ ఇష్యూస్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనం కవర్ చేసి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఓకేనా? ప్రతి ఒక్క ఆస్పిరెంట్ యొక్క కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ అయితే పెట్టాల్సి ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వేర్ లాగింగ్ బిహైండ్ ద కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఎస్పెషలీ GS2 పేపర్ కానివ్వండి లేదా GS3 పేపర్ కానివ్వండి, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బీ కరెంట్ ఓరియంటెడ్. సో కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ప్రతి ఒక్క అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ని ఫాలో అవ్వండి. ఓకే, లేదంటే యూ కెన్ ఏబుల్ టు రీడ్ హిందూ పేపర్. డైరెక్ట్గా హిందూ పేపర్ చదివినా కూడా దట్ విల్ బీ ఇమ్మెన్స్లీ బెనిఫిట్. సో నాకు తెలిసినటువంటి ఒక టెక్నిక్ చెప్తాను. ఖచ్చితంగా ఎవ్రీడే ఎవరైతే హిందూ పేపర్ని 30 minutes వరకు రెగ్యులర్గా ఫాలో అయ్యి చదువుతారో వాళ్ళకి కరెంట్ అఫైర్స్ మీద మిగతా ఆస్పిరెంట్స్ కంటే బెటర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఓకే, సో న్యూస్ అనాలిసిస్ ఇంపార్టెంటే, బట్ ట్రై టు రీడ్ హిందూ పేపర్ డైరెక్ట్గా మీరు హిందూ పేపర్ రీడ్ చేసి ఓకే సో చిన్న నోట్స్లు మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మిగతా కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంటే కూడా మీకు బెటర్ మార్క్స్ వచ్చేటువంటి పరిస్థితి మీకు ఉంటుంది. దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, సో ప్లీజ్ ట్రై టు రీడ్ హిందూ న్యూస్ అనాలిసిస్ ఆర్ హిందూ పేపర్ ఫర్ 30 minutes. ఓకే, అదేవిధంగా మనకు అభ్యాసన కరెంట్ అఫైర్స్ని కూడా ఎవ్రీ సాటర్డే వీఆర్ కండక్టింగ్ స్పెషల్ సెషన్ ఆన్ ద అభ్యాసన. సో దాన్ని కూడా మిస్ చేయొద్దు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఈ 3 సెషన్స్ కూడా మనకి స్పెషల్ సెషన్స్ అమ్మా. సో డోంట్ మిస్ దెమ్. ఎవ్రీథింగ్ విల్ బీ ఇంపార్టెంట్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఖచ్చితంగా మీరు
3 నెలల నుంచి 4 నెలలు క్రమం తప్పకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఫాలో అయినట్టయితే ఓకే, సో మెయిన్స్ మార్క్స్లో మీకు గణనీయంగా మార్పులు వస్తాయి. మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ యొక్క స్కిల్ పెరుగుతుంది, మీ యొక్క టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మెయిన్స్ విల్ బి కంప్లీట్లీ ఇంప్రూవ్డ్ అనేటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఫాలో అవ్వండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకేనా, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళకు కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఓకే, బికాస్ ఇట్స్ ఏ ఫ్రీ ఇనిషియేటివ్, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి అమ్మా. ఓకేనా, రైట్. సో యాజ్ యూజువల్గా ఈరోజు మనకి వెన్స్డే కదమ్మా. సో వెన్స్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS3 టాపిక్. రైట్. సో క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద ప్రైమరీ కాజెస్ కాంట్రిబ్యూటింగ్ టు ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా? హైలైట్ ద ఎక్స్పర్ట్స్ కమిటీస్ రికమెండేషన్స్ and propose effective measures that can be implemented to address the causes and enhance the safety and reliability of India's railway network. Okay, so ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో కాంటెక్స్ట్ ఏంటమ్మా? సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఏం చేయాలి, సో దే హ్యావ్ టు అండర్లైన్ ద కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ద క్వశ్చన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ని మీరు అండర్లైన్ చేయండి. సో ఫస్ట్ విల్ బి ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా అనేటువంటి కాంటెక్స్ట్ ఇక్కడ అడిగారు. సో క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి, వాట్ విత్ ద ప్రైమరీ కాజెస్ కాంట్రిబ్యూటింగ్ టు ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారమ్మా, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్. సో ఈ యొక్క యాక్సిడెంట్ యొక్క హైలైట్ చేస్తూ, సో ఎక్స్పర్ట్స్ ఏ విధంగా రికమెండేషన్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి, సో రిగార్డింగ్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ ఎట్లా తీసుకున్నారు అనేటువంటి విషయాల మీద మనకు మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద రిలయబిలిటీ ఆఫ్ ఇండియాస్ రైల్వే నెట్వర్క్. ఓకే, సో ఇండియాలోనే మనకి ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్గా ఇండియా ఉంది. ఓకే, అండ్ ఇండియా ఈజ్ ద ఓల్డెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ కింద కూడా మనం చెప్పచ్చు. ఓకే, సో ఇట్లాంటి చరిత్ర కలిగినటువంటి రైల్వే నెట్వర్కింగ్ యొక్క లోపాలు మనం తరచుగా చూస్తాము. ఓకే, తరచుగా మన ఇండియాలో ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి సంభవిస్తున్నాయి. ఓకే, సో రీసెంట్గా మనం ఒడిస్సా ప్రాంతంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ చూసాము. ఓకే, సో దాని మీద మనకి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ క్వశ్చన్ కెన్ బి ఏ కరెంట్ అఫైర్స్ లింక్డ్ క్వశ్చన్. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ మనకు అభ్యాసన ప్రోగ్రాంలో మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ మనకి క్వశ్చన్ వాజ్ గివెన్ ఇన్ ద 15 మార్కర్. సో 15 మార్కుల క్వశ్చన్గా దీన్ని ఇవ్వడం జరిగింది. సో 15 మార్కర్ క్వశ్చన్ ఎప్పుడు ఎట్లా రాయాలంటే, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 వర్డ్స్, అంటే 250 పదాలు మించకుండా మనం ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఓకే, దాదాపుగా మనం 3 పేజీల ఆన్సర్ అయితే మనం ఇక్కడ ప్రజెంట్ చేయాలి. అండ్ థర్డ్లీ మన యొక్క టైం లిమిట్, యూపీఎస్సీ ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 15 మార్క్స్కి 11 to 12 minutesలోనే మనం ఈ యొక్క ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాదాపుగా మనకి GS 1, 2, 3లో మనకి 10 క్వశ్చన్లు మనకి 15 మార్క్ క్వశ్చన్గా ఉంటాయి. అదేవిధంగా 10 మార్కర్ క్వశ్చన్లు మనకి 10 ఉంటాయి. అర్థమవుతుందా? సో సేమ్ వే మనకి 10 మార్కర్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో దాన్ని మీరు 150 వర్డ్స్లోనే రాయాల్సి ఉంటుంది, నాట్ మోర్ దెన్ దట్. అదేవిధంగా అట్లీస్ట్ 2 పేజ్ ఆన్సర్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. దట్ విల్ బి ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద యూపీఎస్సీ. అండ్ థర్డ్లీ టైం లిమిట్ తీసుకున్నట్టయితే 7 to 8 minutes లోపే మీరు ఇక్కడ ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఈ యొక్క డేటాని మీరు ఫాలో అవ్వండి. ఇట్స్ ఏ మ్యాండేటరీ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్ కంప్లీట్లీ. అర్థమవుతుందా? ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క 15 మార్కర్ని ఎట్లా రాయాలి, 10 మార్కర్ని ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇంట్రడక్షన్లోకి వచ్చినట్టయితే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ థీమ్ ఆఫ్ ట్రైన్ యాక్సిడెంట్స్, ఎస్పెషలీ ట్రైన్ యాక్సిడెంట్స్ ఉద్దేశిస్తూ ఒక డేటాని అయితే మనం ప్రజెంట్ చేస్తూ ఖచ్చితంగా 3 to 4 లైన్స్లో, అంటే 30 to 40 వర్డ్స్ మించకుండా ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో రీసెంట్గా తరచుగా జరుగుతున్నటువంటి ట్రైన్ యాక్సిడెంట్స్ యొక్క అంశాలని జోడిస్తూ సో ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అండ్ కమింగ్ టు ద బాడీ, సో వీ హ్యావ్ టు మెన్షన్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో ప్రైమరీ కాజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెన్షన్ చేస్తూ వీ హ్యావ్ టు ఎన్యూమరేట్ లిస్ట్ అవుట్ ఆల్ ద ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ద యాక్సిడెంట్స్ ఆఫ్ ట్రైన్స్ ఇన్ ఇండియా. అండ్ వీ హ్యావ్ టు సజెస్ట్ వే ఫార్వర్డ్ మెజర్స్, ఖచ్చితంగా ఎట్లా ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకోవాలి. సో హౌ వీ కెన్ ఏబుల్ టు bring out the safety concerns and safety measures regarding the train accidents given by the various committees, especially train accidents మీద వేసినటువంటి కమిటీలు ఏవైతే చెప్పాయో వాటి యొక్క రికమెండేషన్స్ని, వాటి యొక్క వే ఫార్వర్డ్ని కూడా మనం ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో 2 aspects మనం బాడీలో మాట్లాడినట్టయితే దట్ విల్ బి ఎనఫ్.
అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్, సో కన్క్లూషన్కి వచ్చినట్టయితే, సో వీ హ్యావ్ టు సమరైజ్ ఆల్ ద కీ పాయింట్స్, అన్ని పాయింట్స్ని మనం సమరైజ్ చేస్తూ ఒక ఫార్వర్డ్ లుకింగ్ ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ అని మనం తీసుకోవాలి. అదేవిధంగా మన యొక్క నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది, ఏ విధమైనటువంటి పొరపాట్లు మనం చేస్తున్నాము, వాటిని ఏ విధంగా మనం ప్రివెంట్ చేస్తాము, ఏ విధంగా మనం మిటిగేట్ చేస్తాము అనేటువంటి అంశాలన్నీ జోడిస్తూ ఫైనల్గా ఒక ఫార్వర్డ్ లుకింగ్ అప్రోచ్ ద్వారా ఏ విధంగా మనం ఇండియన్ రైల్వేస్ యొక్క సేఫ్టీని రిలయబిలిటీని పెంచేటువంటి అంశం మీద మనం ఏ విధంగా చేస్తాము అనేటువంటి అంశాలను కూడా అక్కడ మనం మాట్లాడుతూ ఫైనల్గా కన్క్లూజన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, బికాస్ ఇట్ ఈస్ అట్మోస్ట్ డ్యూటీ ఫర్ ద ఇండియన్ రైల్వేస్ టు ప్రొవైడ్ సేఫ్టీ టు ద పాసెంజర్స్ అండ్ దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు రిలై ద రైల్వే నెట్వర్క్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా ఇండియాలోనే కాకుండా మనం ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాము. సో ఇండియా ఈస్ ద 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ కాబట్టి, అంత పెద్ద రైల్వే నెట్వర్క్ ఉంది కాబట్టి, సో ఎవ్రీడే సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎస్పెషలీ మూవింగ్ ఇన్ ద ట్రైన్స్ కాబట్టి ఖచ్చితంగా దీని మీద మన సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఎస్పెషలీ రైల్వే మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, సో దే హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద క్రెడిబిలిటీ. వాళ్ళకి క్రెడిబిలిటీని వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా రిలయబిలిటీని మెయింటైన్ చేసినట్టయితే దే కెన్ ఏబుల్ టు బ్రింగ్ బెటర్ సర్వీసెస్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు కన్క్లూడ్ అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి తారాయస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా. సో ప్లీజ్ ఫాలోస్ ఆన్ ద యూట్యూబ్. అదేవిధంగా ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వలేదో వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా వెంటనే జాయిన్ అయిపోండి. అండ్ యూ విల్ గెట్ ఆల్ ద పీడిఎఫ్స్ ఫ్రీలీ యాక్సెసిబుల్ టు యూ. ఓకే, ప్రతి ఒక్క పీడిఎఫ్ మీకు ఫ్రీగా యాక్సెసిబుల్గా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా వెంటనే జాయిన్ అవ్వండి. అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు లైక్ చేయండి. ఓకే, సో ప్లీజ్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ప్లీజ్ ఫాలోస్ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ as well as the Instagram page also. So let us see the introduction of this particular question. So ఇక్కడ మనకి ఏమడుతున్నారో they are asking about the India's railway network. Okay, especially we all know that India is having 4th largest railway network in India after USA, రష్యా అండ్ చైనా. సో ఈ మూడు తర్వాత అత్యంత పెద్దదైనటువంటి రైల్వే సిస్టమ్గా భారతదేశం కీర్తింపబడుతుంది. సో అట్లాంటి రైల్వే నెట్వర్క్లో సో వీఆర్ ఫేసింగ్ సో మెనీ ఛాలెంజెస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ద రైల్వేస్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రైన్ యాక్సిడెంట్స్. సో ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పోసింగ్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ద ఇండియాస్ ఎక్స్టెన్సివ్ రైల్వే నెట్వర్క్. సో చాలా లార్జ్ రైల్వే నెట్వర్క్ అయినటువంటి ఇండియన్ రైల్వే నెట్వర్క్లో ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి సో నిత్యకృత్యంగా మారిపోయాయి. సో ఇట్స్ ఏ ఎవ్రీడే ఫినామినన్గా మనం చెప్పచ్చు. ఓకే, సో దాదాపుగా ప్రతి మంత్లో కూడా ఒక ట్రైన్ యాక్సిడెంట్, అంటే చిన్న ట్రైన్ యాక్సిడెంట్ కానివ్వండి, మేజర్ యాక్సిడెంట్ కానివ్వండి, ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయితే అవుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. ఓకే, అండ్ ఎస్పెషలీ ద డేటా ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రివీల్స్ దట్ బిట్వీన్ ద 2009 to 2019 దాదాపుగా మనకి 1000 యాక్సిడెంట్లు అయితే అయ్యాయి. ఓకే, సో దాదాపుగా మనకి ఈ యొక్క 2009 నుంచి 2019 వరకు డేటా తీసుకున్నట్టయితే దాదాపుగా మనకి 1000 పైనే ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి అవ్వడం జరిగింది. ఓకే, సో దీంతో పాటు మనకి ఇట్ కాజెస్ సో మచ్ ఆఫ్ లాస్ టు ద ఫినాన్సెస్ ఆఫ్ ద రైల్వేస్ యాజ్ వెల్ యాజ్ ద డ్యామేజ్ టు ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఓకే, దాదాపుగా మనకి 1800 మంది ఈ యొక్క రైల్వే ప్రమాదాల్లో మనకి చనిపోయినటువంటి డేటా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మనకి రివీల్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ద రీసెంట్ ట్రాజడీ ఇన్ ద ఒడిస్సా వేర్ ద 3 trains ఆర్ కొలైడెడ్ క్లైమింగ్ ఆల్మోస్ట్ ఆల్ 275 lives. దాదాపుగా 275 మంది ఈ యొక్క రీసెంట్ ఒడిస్సా యాక్సిడెంట్లో మనకి చనిపోవడం అయితే జరిగింది. ఓకే, సో దిస్ వాజ్ ద కరెంట్ అఫేర్ క్వశ్చన్ అమ్మా. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకే, సో వీ హ్యావ్ టు బ్లెండ్ కాంటెంపరీ కరెంట్ అఫైర్స్ విత్ ద స్టాటిక్ పోర్షన్. ఖచ్చితంగా ఈ రెండింటిని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే రాసాం. ఓకే, సో వీ బ్రింగ్ అబౌట్ ద డేటా. సో డేటాను మనం తీసుకున్నాము, అదేవిధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నాము. దాంతోపాటు మనం కరెంట్ అఫైర్స్ అనేటువంటి రీసెంట్ ఒడిస్సా ట్రాజడీని కూడా యాడ్ చేయడం జరిగింది. వీఆర్ బ్రింగింగ్ ఏ బెటర్ ఇంట్రడక్షన్ దాన్ ద అదర్ పీపుల్. ఖచ్చితంగా మిగతా యాస్పిరెంట్స్తో పోల్చుకుంటే మనం ఒక బెస్ట్ ఇంట్రడక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ వెరీ వెరీ బ్రీఫ్, క్రిస్పీగా మనం ఇచ్చాం. అండ్ వీ మెయింటైన్ ద 3 to 4 lines. ఓకే, 3 నుంచి 4 లైన్స్లోనే మనం ఇంట్రడక్షన్ రాయడం జరిగింది. అర్థమైందా? ఈ విధంగా ఒక బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ అయితే మీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, సో నౌ లెట్ us see about the major causes, especially the primary causes for the train accident. So first part of the question ఏం అడిగారమ్మా, they are asking about the primary reasons or primary causes for the train accidents in India. So first one will be the, ఖచ్చితంగా ఎవరు ఉంటామో మనమే. సో వీఆర్ నథింగ్ బట్ ద హ్యూమన్స్. సో హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ ద మేజర్ రీజన్ ఫర్ ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో ఎస్పెషలీ బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ కానివ్వండి,
because we are not following the safety procedures and safety protocol మెన్షన్డ్ బై ద రైల్వే క్రూ మెంబర్స్. ఎవరైతే రైల్వే మెంబర్స్ ఉంటారో వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా మనం సేఫ్టీని పాటించకుండా నెగ్లిజెంట్గా మనం సో ప్లాట్ఫామ్ మీద దిగుతూ ఉంటాం, రన్నింగ్లో ట్రైన్ ఎక్కుతూ ఉంటాం. ఓకే, సో ఎస్పెషలీ రన్నింగ్లో ట్రైన్ దిగుతూ ఉంటాం, కిటికీలో చేతులు బయటికి పెడతా ఉంటాం, ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ లీడింగ్ టు ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ టు ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో చాలా వరకు ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే సో 2016 డీరైల్మెంట్ నియర్ కాన్పూర్ కిల్డ్ ఆల్మోస్ట్ ఆల్ 150 పీపుల్ వాజ్ అట్రిబ్యూటెడ్ టు ద లోకో పైలట్ నెగ్లిజెన్స్. ఎస్పెషలీ పైలట్ యొక్క నెగ్లిజెన్స్ వల్ల దాదాపుగా 150 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఈజ్ మెయిన్లీ కాజ్డ్ బై ద రైల్వే క్రూ మెంబర్స్. ఖచ్చితంగా రైల్వే క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, లోకో పైలట్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రైల్వే క్రూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దే హ్యావ్ టు ఫాలో ద సేఫ్టీ ప్రొసీజర్స్. ఓకే, బట్ బికాస్ ఆఫ్ దర్ నెగ్లిజెన్స్ అండ్ డిస్రిగార్డ్ టు ద సేఫ్టీ ప్రొసీజర్స్ ఇట్లాంటి ప్రాణ నష్టాలు అయితే మనకి జరుగుతున్నాయి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్ ఈజ్ ద అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్. ఎస్పెషలీ అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ క్రాసింగ్స్ ల్యాక్ ఆఫ్ బ్యారియర్స్. ఓకే, ఎస్పెషలీ మనకి బ్యారియర్స్ లేకుండా రైల్వే క్రాసింగ్స్ అనేవి మనకి ఇప్పటికీ కూడా కొన్ని ఉన్నాయి. సో మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద రీసెంట్ రైల్వే మినిస్ట్రీ చేంజెస్ వల్ల ఏమైందమ్మా, సో ఇక లెవెల్ క్రాసింగ్స్ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మనకి సేఫ్గా సెక్యూర్డ్గా ఉన్నాయి. బట్ ఎక్కడైతే లేని ప్రాంతాల్లో ఉన్నాయో, సో ఎస్పెషలీ ఒక బ్యారియర్స్ కానివ్వండి, ఒక ఎస్పెషలీ గేట్స్ ఎక్కడైతే లేకుండా ఉన్నాయో, అదేవిధంగా రెగ్యులేషన్ ఆఫ్ సిగ్నల్స్ ఎక్కడైతే లేకుండా ఉన్నాయో, అక్కడ ఎక్కువగా తరచుగా మనకి ఈ యొక్క ప్రాణ నష్టం అనేది మనకు జరుగుతుంది. ఎస్పెషలీ ద ఫెటాలిటీస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ ద అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో 2018-19 డేటా తీసుకున్నట్టయితే సో అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ కిల్డ్ 16% ఆఫ్ ద ట్రైన్ యాక్సిడెంట్స్. ఓకే, 16% ట్రైన్ యాక్సిడెంట్స్లో అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్సే మనకి ఉండడం జరిగింది. సో దిస్ వాజ్ ద cause mentioned by the railway committees. Okay, so this is the second reason. And third reason is the signaling failures. మూడో అంశం ఏంటమ్మా, దట్ ఈస్ ద సిగ్నలింగ్ ఫెయిల్యూర్. ఓకే, సో ఎస్పెషల్లీ ద మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సిగ్నల్ సిస్టమ్. ఎస్పెషల్లీ రైల్వే సిగ్నల్ సిస్టమ్ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుంది, ద ట్రైన్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్, దేర్ బై కొలైడింగ్ విత్ ద అదర్ ట్రైన్స్. ఎప్పుడైతే ఒక హై స్పీడ్ రైల్స్ ఉంటాయో, ఓకే, దే వర్ మూవింగ్ ఇన్ ఏ వెరీ వెరీ ఫాస్టర్ పేస్, ఫాస్టర్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ ఆర్ మాల్ అలైన్డ్ సిగ్నలింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, సో దీనివల్ల ఒక్కొక్క రైల్ అనేది సో ట్రాక్ మారి వెళ్తూ ఉంటుంది. సో అట్లాంటి టైంలో ఏమవుతుందమ్మా, దే వేర్ కొలైడింగ్ విత్ ఈచ్ అదర్. ఓకే, సో సిగ్నల్ ఫెయిల్యూర్ ఇన్ 2021 కాస్ట్ దెర్ ఇస్ ఏ కోలిజన్ ఇన్ ద మధుర. యూపీలో ఉన్నటువంటి మధుర ప్రాంతంలో మనకి సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల కోలిజన్ అనేది ఏర్పడింది. దానివల్ల దాదాపుగా 25 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఓకే, సో దిస్ ద థర్డ్ రీజన్ ఫర్ ద ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. సో మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ బై ద రైల్వేస్ వాస్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ట్రాక్స్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, లేదా రోలింగ్ స్టాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, సో దే ఆర్ నాట్ మెయింటైన్డ్ ప్రాపర్లీ బై ద ఇండియన్ రైల్వేస్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా పాతబడిపోయి దే బికేమ్ ఏజింగ్ అండ్ ఆల్సో దే హ్యావ్ పూర్ మెయింటెనెన్స్. ఓకే, ఇవన్నీ కూడా ఏమవుతాయి, దే బికేమ్ ద సోర్సెస్ ఫర్ ద న్యాచురల్ డిజాస్టర్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా సేఫ్టీకి ఎక్కడా కూడా అనుకూలంగా ఉండవు. సో దే ఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ద సేఫ్టీ. అండ్ వాట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, సో ఇప్పటికీ కూడా సో మన యొక్క బ్రిటిష్ వాళ్ళు నిర్మించినటువంటి రైల్వే లైన్స్ కానివ్వండి, రైల్వే బ్రిడ్జెస్ కానివ్వండి, ఇంకా కూడా మనకు మనుగడలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హై టైమ్ టు చేంజ్ ఆల్ దీస్ థింగ్స్. ఖచ్చితంగా ఏవైతే ఒక ఏజింగ్లో కానివ్వండి, పూర్ మెయింటెనెన్స్ వల్ల కానివ్వండి, ఇవన్నీ ఏవైతే మనం కాంప్రమైజ్ అవుతున్నామో, సో ఖచ్చితంగా సేఫ్టీని మనం కాంప్రమైజ్ కాకూడదు. సో దానికోసం ఎప్పటికప్పుడు మన యొక్క మెయింటెనెన్స్ అనేది పెంచాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏవైతే పాతబడ్డాయో వాటిని కొత్త వాటితో రీప్లేస్ చేసేటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దేర్ వాజ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2017లో మనం తీసుకున్నట్టయితే సో ముజఫరాబాద్ నగర్ అనేటువంటి ప్రాంతంలో ఏమైందమ్మా, దేర్ వాజ్ ఏ డీరైల్మెంట్, పట్టాలు తప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దానికి కారణం ఏంటమ్మా, సో దేర్ ఇస్ ఏ క్రాక్ ఏర్పడడం. ట్రాక్ అంటే ఏంటి, మనకు రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దాని మీద మనకి క్రాక్స్ అనేవి రావడం వల్ల అది పగిలిపోయింది. సో దానివల్ల మనకి ఏమైంది, 23 మంది చనిపోవడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఆల్ దిస్ ఆర్ నథింగ్ బట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిఫెక్ట్స్ దట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ అండ్ స్ట్రిక్ట్లీ మెయింటైన్ బై ద ఇండియన్ రైల్వేస్. ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసినట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు స్టాప్ ఆల్ దిస్ ట్రైన్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద కమిటీస్ చెప్పినటువంటి ప్రైమరీ రికమెండేషన్స్ మనం చూసాం. ఫస్ట్ వన్ ఈస్ ద హ్యూమన్ ఎర్రర్స్, సెకండ్ వన్ ఈస్ ద అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్, థర్డ్ వన్ ఈస్ ద సిగ్నల్ ఫెయిల్యూర్స్ అండ్ ఫోర్త్ వన్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డిఫెక్ట్స్ అనమాట. అర్థమైందమ్మా? సో ఫైనల్లీ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఆల్ దీస్ కాజెస్, ఖచ్చితంగా ఇవన్నిటిని మనం అడ్రస్ చేయడంతో పాటు సో సేఫ్టీని, రిలయబిలిటీని పెంచడానికి ఏం చేస్తుందమ్మా, సో రైల్వే మినిస్ట్రీస్ ఆల్మోస్ట్ ఆల్
ఎవ్రీ టైం. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ డిజాస్టర్స్ అనేవి ఏర్పడుతున్నాయో వెంటనే కమిటీస్ని అయితే ఏర్పరుస్తుంది. అండ్ దీస్ కమిటీస్ ఆర్ ఎస్పెషలీ వర్కింగ్ ఆన్ ద రికమెండేషన్స్ టు ఇంప్రూవ్ ద సేఫ్టీ ఇన్ ద రైల్వే నెట్వర్క్. ఇండియన్ రైల్వేస్లో సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి ఈ కమిటీస్ అనేవి ఏర్పడ్డాయి. సో వాటిని మనం చూద్దాం. సో ఫస్ట్ కమిటీ ఇస్ ద కకోత్కర్ కమిటీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 వచ్చినటువంటి ఈ కమిటీ ఏం చెప్పిందమ్మా? సో దిస్ కమిటీ ప్రపోజ్ ద క్రియేషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అథారిటీ. ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ అథారిటీని మీరు తీసుకురావండి. ఓకే. సో అదేవిధంగా రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్, అదేవిధంగా ఎలిమినేషన్ ఆఫ్ అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్స్ని, ఇవన్నీ కూడా ఈ యొక్క కకోత్కర్ కమిటీ సజెస్ట్ చేసిందనమాట. ఓకే. ప్రత్యేక రైల్వే మినిస్ట్రీ కాకుండా ఒక కొత్త సేఫ్టీ అథారిటీని, అంటే రైల్వే సేఫ్టీ అథారిటీని మీరు తీసుకొచ్చినట్టయితే సో దట్ విల్ ఏబుల్ టు ట్యాకిల్ ద ఇష్యూస్ ఇన్ ఏ బెటర్ మేనర్. అదేవిధంగా రాష్ట్రీయ రైల్ సంరక్షణ కోష్ అనేటువంటి ఒక నిధిని కూడా ఏర్పరచండి. ఓకే. సో దట్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఫండ్. సో ఈ ఫండ్ ద్వారా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి నష్టపరిహారం అందించాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ కూడా కకోత్కర్ కమిటీ మెన్షన్ చేసింది. అదేవిధంగా ఎక్కడైతే మనకి అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మూసేయాలి. ఓకే. సో దేర్ షుడ్ బి కంప్లీట్ రెగ్యులేషన్ ఆఫ్ ద లెవెల్ క్రాసింగ్స్. ఖచ్చితంగా లెవెల్ క్రాసింగ్స్ దగ్గర మనకి సో మాన్యువల్ హెల్ప్ ఉండాలి. దాంతోపాటు రైల్వే క్రాసింగ్స్ ఎస్పెషలీ ఎక్కడైతే ఉంటాయో సో వాటి దగ్గర ప్రాపర్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనం మెయింటైన్ చేసినట్టయితే, ఎఫర్ట్స్ అన్నింటినీ కూడా మనం తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్స్ని మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనం అరికట్టచ్చు. ఓకే. సో నెక్స్ట్ కమిటీ is the Bibek Debra committee in the year of 2014. So this committee has recommended and one has to give more powers to the private people. ఖచ్చితంగా రైల్వే సర్వీసెస్ అనేది పబ్లిక్ ఎంటర్ప్రైజ్ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. సో వీ హ్యావ్ టు అలౌ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో టు బ్రింగ్ బెటర్ సర్వీసెస్ ఇన్ ద రైల్వే. సో రైల్వేస్లో మనకి ప్రైవేట్ ప్లేయర్స్ వస్తే ఖచ్చితంగా ఎఫిషియన్సీ పెరుగుతుంది. అదేవిధంగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ బెటర్ సర్వీసెస్ టు ద పాసెంజర్స్. ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళకి బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది కూడా మనకి జరుగుతుంది. సో దిస్ కమిటీ స్ట్రాంగ్లీ రికమెండెడ్ దట్ దేర్ షుడ్ బి అలౌయింగ్ ద ప్రైవేట్ ఎంటిటీ ఇన్ ద రైల్వే సర్వీసెస్. సో దీనివల్ల ఏమవుతుందో ఖచ్చితంగా రైల్వేస్ మీద ఉన్నటువంటి పిఎస్యూ బర్డెన్ అంతా కూడా తగ్గుతుంది. సో ఆటోమేటికలీ ద గవర్నమెంట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. సో దీనివల్ల గవర్నమెంట్ కూడా చాలా వరకు సర్ప్లస్ మనీ అనేది ఉంటుంది. ఓకే. సో దే కెన్ మెయింటైన్ ద money also and they can allow the private players also so that it can able to improve efficiency and also the credibility of the railway services. And coming to the third one, that is the Vinod Rai committee. So this was the recent committee on the railway safety actions. So it proposes the establishment of railway safety authority. So ప్రత్యేకంగా రైల్వే సేఫ్టీ అథారిటీని ఏర్పరచండి అనేటువంటి ఒక సజెషన్ అయితే వినోద్ రాయ్ కమిటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ సజెస్టెడ్ ద ఇంపార్టెంట్ రైల్వే యాక్సిడెంట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఆల్సో. ఖచ్చితంగా రేబ్ని, అంటే సో రైల్వే యాక్సిడెంట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డుని కూడా తీసుకురండి అనేటువంటి ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ ఆల్సో సజెస్టెడ్ ఏ సపరేట్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఓకే. ఖచ్చితంగా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగు చేయాలి. ఓకే. ఎఫిషియన్సీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే మనకు రైల్వే యూటిలిటీస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ట్రాక్స్ కానివ్వండి లేదా ఇంపార్టెంట్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఏజింగ్ ఉన్నటువంటి అన్నింటినీ కూడా మార్చండి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్ అయితే ఈ యొక్క వినోద్ రాయ్ కమిటీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ వాస్ టాకింగ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. ఎస్పెషల్లీ ఎవరైతే రైల్వే ఎంప్లాయీస్ మంచిగా పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి బెటర్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయండి. ఎస్పెషల్లీ వారికి సర్వీసెస్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళని ఇన్సెంటివ్స్తో మీరు అవార్డ్ చేయండి అనేటువంటి ఒక ఇంపార్టెంట్ సజెషన్ని కూడా మనకి వినోద్ రాయ్ కమిటీ ఇవ్వడం జరిగింది. ఓకే. సో ఆల్ దీస్ ఆర్ కమిటీస్ ఎస్పెషల్లీ దే టాక్ అబౌట్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సర్వీసెస్. అదేవిధంగా సేఫ్టీ ప్రొసీజర్ యాక్షన్ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దే సెడ్ ఈవెన్ ప్రైవేటైజింగ్ ద రైల్వేస్ ఆల్సో గివ్స్ మోర్ బెటర్ ఎఫిషియెంట్ సర్వీసెస్ అనేటువంటిది కూడా బివేక్ దేబ్రాయ్ కమిటీ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద సేఫ్టీ కమిటీస్ రిగార్డింగ్ ద రైల్వే యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూజన్. ఒకసారి కన్క్లూజన్కి వచ్చినట్టయితే సో ఖచ్చితంగా ట్రైన్ యాక్సిడెంట్స్ వాజ్ ద మేజర్ ఛాలెంజ్ బై ద రైల్వే మినిస్ట్రీ. సో రైల్వే మినిస్ట్రీకి ఉన్నటువంటి ఒక మేజర్ ఛాలెంజ్ కింద రైల్వే యాక్సిడెంట్స్ అనే మనం చూస్తాము. అండ్ రైల్వే యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఏ మిస్టేక్ డన్ బై సింగిల్ పర్సన్. ఖచ్చితంగా వీ నీడ్ ఏ కాంప్రహెన్సివ్ అప్రోచ్. ఖచ్చితంగా ఒక ఓవరాల్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఫర్ దట్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఖచ్చితంగా ఏదైతే ఏజ్ హోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఖచ్చితంగా మన పట్టాలు కానివ్వండి లేదా ఇంపార్టెంట్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా మనం మార్చాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ బెటర్ సేఫ్టీ టెక్నాలజీస్. ఖచ్చితంగా టెక్నాలజీని యూజ్ చేస్తూ సేఫ్టీ ఎన్హాన్స్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫర్ దట్ ఖచ్చితంగా మనకు ఎక్స్పర్ట్ కమిటీస్ ఏవైతే చెప్పారో వాటినన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మన యొక్క రైల్వే మినిస్టర్ కానివ్వండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అండ్
దే హ్యావ్ టు ప్రయారిటైజ్ ద సేఫ్టీ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ఇండియా. ఖచ్చితంగా మిగతా దేశాలతో పోల్చుకుంటే మన సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా మోడర్నైజేషన్ మీద కూడా మన యొక్క ఇండియన్ రైల్వేస్ అనేది దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, సో దట్ దే కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ట్రైన్ యాక్సిడెంట్స్. సో ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుందమ్మా, ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి, సేఫ్టీ మెజర్స్ అనేవి పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది, ఖచ్చితంగా ఇట్ విల్ బ్రింగ్ ఓవరాల్ వెల్ బీయింగ్ ఆఫ్ ద పాసెంజర్స్. ఖచ్చితంగా పాసెంజర్స్ కానివ్వండి, రైల్వే పర్సనల్స్ కానివ్వండి, లోకో పైలట్స్ యొక్క సేఫ్టీని ఇంప్రూవ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా మనం దీని ద్వారా తీసుకురాగలుగుతాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద టాపిక్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ యూస్ ద కామెంట్ సెక్షన్. మన యొక్క యూట్యూబ్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకోండి. వితిన్ 24 hours ఆఫ్ టైమ్ యువర్ క్వైరీస్ విల్ బీ అడ్రస్డ్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ వన్ మోర్ థింగ్, సో వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియోస్. సో ఈ యొక్క వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే మన యొక్క దగ్గర నుంచి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని కూడా రెగ్యులర్గా ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క ఓవరాల్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ రెగ్యులర్లీ. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 3 to 4 months వరకు ప్రోగ్రామ్ని ఖచ్చితంగా ఫాలో అయినట్టయితే యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫర్ షూర్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. టుమారో విల్ కమ్ విత్ ద GS 4 టాపిక్. సో ఎథిక్స్ పార్ట్ని రేపు మనం కవర్ చేద్దాం. సో దట్స్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.